యేసన్న గారి సేవా ప్రారంభంలో చాలా మంది ఆయనతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారంట. చాలా మంది. ఆయన బుక్ మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. నేను మొట్టమొదటిసారిగా ఆయన బుక్ చదువుతున్నప్పుడు 2వ పేజీ నుంచో 3వ పేజీ నుంచో ఏడుస్తానే ఉన్నాను. అంత అద్భుతమైన సమర్పణ కలిగిన ఈ తరంలో గొప్ప దైవజనుడు. హల్లెలూయా, గొప్ప దైవజనుడు, అనుమానమే లేదు. అలాంటి వ్యక్తి పరిచర్య చేస్తా ఉంటే అనేక మంది ఆయనతో కూడా పరిచర్య చేస్తామని ముందు ఏకీభవించారంట. కానీ ఆయన పరిచర్య చేసే విధానాన్ని చూసి అనేకులు మేము మీతో కొనసాగలేము, మీతో కలిసి పరిచర్య చేయలేము అని చెప్పని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గమనించండి, మనుషులు విడిచిపెట్టేశారేమో కానీ దేవుడు విడిచిపెట్టాడా? అది మనుషుల వైపు కనుక చూసుకుంటే దేవుని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఆలోచించుకో, నువ్వు మనుషుల్ని విడిచిపెడతావా, దేవుని విడిచిపెడతావా? నువ్వు మనుషుల కోసం చూసుకుంటే దేవుని విడిచిపెట్టాలి, దేవుని కోసం చూసుకుంటే మనుషుల్ని విడిచిపెట్టాలి. యేసన్న గారు మనుషుల్ని చూసుకోలేదు, దేవుని చూసుకున్నాడు. ఏ పరిస్థితిలో దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడో, ఏ పరిస్థితిలో దేవుడు ఆయన్ని బాగు చేశాడో, ఏ పరిస్థితిలో ఆయన్ని బలపరిచాడో, ఏ పరిస్థితిలో ఆయన్ని అభిషేకించాడో, ఇవన్నీ ఎప్పుడు ఆయన జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి కృప 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 అనే పేరుతో ఆయన పాటలు పాడుతాం. అలా జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే దేవునికి విరోధమైన నిర్ణయాలు ఆయన తీసుకోలేకపోయాడు, దేవునికి విరోధమైన మార్గంలో నడవలేకపోయాడు, లోకంతో ఏకీభవించలేకపోయాడు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ప్రకృతి కూడా ఎదురు తిరిగింది ఆయనకి. ఆయన కట్టుకున్న, కష్టపడి కట్టుకున్న ఆ చిన్న మందిరం కాస్త సర్వనాశనం అయిపోయింది, గాలికి ఎగిరిపోయింది. కానీ 25,000 మంది పట్టే మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వేలకు వేలు పట్టే మందిరాలని, అనేకమైన మందిరాలని దేవుడు ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్లో ఇచ్చాడు. హల్లెలూయా. దానికి కారణం ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకున్న విధానం, ఒక వ్యక్తి దేవుని పక్షాన్ని నిలబడిన విధానం. హల్లెలూయా.